హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజైతే నేను మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు ఆల్రెడీ తమ్ములైన అయితే చూసే వచ్చుంటారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బట్ ఇంకొక విషయం ఏంటంటే వీడియోలో చాలా కష్టపడ్డాము. వీడియో అంటే 3 days వీడియో ఫ్రెండ్స్. ఇది 3 రోజులు పని చేసిన వీడియోని అయితే మంచి అయితే ఏ విధంగా చేసామనేది వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీడియో చూసి వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా లెంతీగా ఉంటుంది, అందుకే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే మనం అయితే గుంజలు అయితే పాతుకున్నాం ఫ్రెండ్స్. ఈ గుంజలు పాతాం కదా, గుంజలు పాతిన తర్వాత అయితే ఇప్పుడు ఇట్లా పొడిగేసాం కదా, అటు సైడ్ కూడా అట్లాగే పొడిగేసుకొని మనం పైన కర్రలు వేసుకొని దానిపైన అయితే మంచు వస్తుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా వస్తుంది, మంచు అనేది ఏ విధంగా వేస్తాము అనేది చూడండి ఫ్రెండ్స్. దానివల్ల ఉపయోగం ఏందనేది కూడా ప్రతిదీ అయితే నేను వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరైతే చూస్తున్నారు కదా, మనమైతే దీనికైతే మనమైతే కర్రలు అయితే నాటున్నాము. దానిపైన అయితే మనమైతే పరంజా అనేది ఏంటంటే పైన పరవాలి కర్రలు. దానికైతే మనం కరెక్ట్గా కొలత ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత అవి ఏ విధంగా పరుస్తాను, అసలు మంచి మొత్తం రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకైతే నేను మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చివరిదాకా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనమైతే కర్రలు అయితే కొలత ప్రకారం అయితే నరుక్కుంటున్నాను. నరుక్కున్న తర్వాత దాని మీద వేసిన తర్వాత ఎలా వేస్తాను అనేది కూడా చూడండి. ఫ్రెండ్స్ మనమైతే దీని మీద అయితే కర్రలు అయితే పరుద్దాం ఫ్రెండ్స్. పరిచిన తర్వాత మొత్తం అయితే ఎలా ఉందో చూద్దాము. దీని మీద కర్రలు పరవాలి, పైన కట్టాలి, దాన్ని పట్టేయాలి, చాలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ముందైతే ప్రస్తుతానికి అయితే కర్రలు అయితే పరుద్దాం. కర్రలు అయితే నీట్గా అయితే పరుచుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కర్రలు మొత్తం అయితే మనమైతే పరవటం అయితే అయిపోయింది. చూపిస్తాం చూడండి, దగ్గరికి కూడా వెళ్ళి ఎలా ఉంటుంది అనేది
చూస్తున్నారు కదా ఏ విధంగా పరంజా పైన అయితే మనం అయితే కర్రలు అయితే పరిచాము. అంటే మనకైతే కింద అయితే పురుగు బుట్ర చేరకుండా అయితే మనం అయితే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్టొక్ మీరైతే చూస్తున్నారు కదా, ముందు ఒక కర్ర వెనకాల కర్ర అయితే వేస్తున్నాను. అవి ఎందుకు వేసానంటే మనం అయితే పైన అయితే కర్ర వస్తుంది. పైన కర్ర వచ్చిన తర్వాత మనం పట్టేసుకునే దానికి ఏ విధంగా కడతాను అనేది కూడా చూపిస్తాను. మనం పట్టేసిన తర్వాత కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పై కర్రలు అయితే కట్టుకుందాము. ముందు పై కర్రలు కట్టుకునే ముందుకైతే అటుకైతే తాళ్ళు కట్టాలి. తాళ్ళు కట్టిన తర్వాత పై కర్రలు అయితే కట్టుకుందాం ఫ్రెండ్స్. మీరైతే చూస్తున్నారు కదా తాళ్ళు అయితే ఏ విధంగా కడుతున్నానో. చూడండి, ఏ విధంగా తాళ్ళు అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. లెంతీగానే సరే చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా తాళ్ళు అయితే కట్టుకుంటున్నాను చూస్తున్నారా. నిన్న మొన్న అయితే మొత్తం అయితే మనం అయితే కింద అయితే పరంజా అయితే ఏ విధంగా వేసామని చూసాం కదా. పైరు మనం పట్టేసుకునే దానికి కర్రలు అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. అది ఏ విధంగా కడుతున్నాను అనేది మీకు తెలియాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. ప్రస్తుతానికి అయితే మన వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అంత వరకు చూసారు కదా, లైక్ వేసారు వేయలేదో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే లైక్ అయితే వేసుకోండి. ఫ్రెండ్స్, పుల్లలతో అయితే ఉంచి కట్టడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంచి కట్టాను. ఇకనా మనం అయితే దాని మీద అయితే మనం అయితే పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పట్ట కూడా ఏ విధంగా వేస్తాం అనేది మొత్తం అయితే ఈ వీడియోలోనే ఉంది చూడండి. చూసారు కదా మంచి అయితే ఏ విధంగా రెడీ అవుతుందో. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది మాస్టర్. అయిపోయిందా? ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రజెంట్ అయితే మనం అయితే మంచి మొత్తం అయితే వేసేసాము. చూసారు కదా మంచి అయితే ఎలా ఉందో. ఇక మనం చేయాల్సింది ఏంటంటే మంచి అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ దీని మీద మనం ఏమన్నా జమ్ము కానీ ఏమన్నా గడ్డి కానీ ఏమన్నా వేసుకోవచ్చు. వేసుకొని వాటి మీద అట్ట మొక్కలు కానీ పట్ల కానీ వేసుకుంటే మనకైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కింద ఏంటంటే మనకి ఏమన్నా పురుగు బుట్ర ఏమన్నా రేతిరి అంటే మనం రేతిరి మనకు తెలియదు కదా, ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఏంటంటే మనకి పురుగు బుట్ర తాకిడి లేకుండా పైకైతే వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే నైట్ పొందులు తిరగచ్చు, ప్రతిదీ ఉంటుంది. అందువల్ల అయితే మనం అయితే మన సేఫ్టీలో మనం ఉండాలి కదా, అందుకని అయితే మనం అయితే మంచి చేసుకున్నాము. ఇక మీదటైతే మా లైఫ్ స్టైల్ మామిడి తోటలో ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నేనైతే ప్రతి వీడియో పెడతాను ఫ్రెండ్స్. మామిడి తోటలో ఏం పనులు చేస్తాము, అసలు ప్రతిదీ మామిడికాయలు చాలా రకరకాల మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి చెట్టు గురించి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను.
అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మా కష్టాన్ని మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీకైతే తెలుసు. మా కష్టాన్ని మీరు దూరం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇటువంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. చూసారు కదా మంచు అయితే ఎంత బాగుందో. ఒక తర్వాత మంచు మొత్తం అయితే చూద్దాము. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేస్తాను. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.